ప్రభాస్ గారు ఏంటంటే ఆ సినిమాలో కంప్లీట్లీ వేరే లుక్ అండి, కంప్లీట్లీ తెల్లగడ్డము, హెయిర్ అదంతా కొంచెం ఆ టైప్ లుక్. మధ్యలో ఒకసారి ఎయిర్పోర్ట్ లో కూడా మీరు అదే లుక్ లో కనిపించినట్టున్నారు. అవునవును. సో చేసిన 3-4 డేస్లో ఒకరోజు ఆయనతో చేశాను. సో నాకు ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షాట్ నాకే ఉండింది. సో నేను ఫస్ట్ సెట్కి వెళ్ళిపోయా. అదే ప్రభాస్ గారు కూడా వచ్చేసారు, కానీ ఫస్ట్ ఫ్యూ షాట్స్లో ఆయన లేరు. ఒక 8:30-9 కల్లా ఆయన షాట్ వచ్చింది. అప్పుడు ఆయన సెట్కి వచ్చేసారు. నేను ఆల్రెడీ పొజిషన్లో ఉన్నా. ఆయన డైరెక్ట్గా వచ్చి డైరెక్టర్ చెప్పేసి ఆయన పొజిషన్లో ఆయన వచ్చేసారు. ఆయన ఒక ఇక్కడ నుంచి ఆ డోర్ వరకు అనుకోండి, ఒక 20 feet గ్యాప్ నా పొజిషన్కి ఆయన పొజిషన్కి. ఆ షాట్లో ఆయన అక్కడ నుంచి నా దగ్గరకు రావాలి నడుచుకుంటూ. సో ఆయన వచ్చి పొజిషన్లో నిల్చున్నారు. నేను ఇట్లా తిరిగితే ఆయన చూసా. కరెక్ట్గా నేను ఆయన్ని చూసే టైంకి ఆయన నన్ను చూశారు. నేను ఇలా హలో అండి అన్నా, ఆయన కూడా హలో అండి అన్నారు. అయిపోయింది. యాక్షన్ అన్నారు, షార్ట్ చేసాం. ఆయన దగ్గరకు వచ్చారు, మేము షార్ట్లో మాట్లాడాల్సింది ఉంది, మాట్లాడేసాం, అంతా అయిపోయింది. కట్ చెప్పాక ఈయన సైలెంట్గా హనుగారి దగ్గరికి వెళ్ళి, ఈయన ఎక్కడో చూసినట్టుందే కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నాను అన్నారంట. ఈయన హనుగారు వెంటనే తీసుకొచ్చి, ఈయనేనండి నాకు నా ఫస్ట్ సినిమాలో హీరో, అందల్ రాక్షసిలో 1 of the 2 heroes అయినా అదే అంటే, రాహుల్ రవీంద్రనా మీరు అదే చెప్పి, అవునండి నేను. సో ఈయన అదేంటి మీరు చాలా యూత్గా క్యూట్గా ఉంటారు కదా, మీరేంటి ఇలా తయారయ్యారంటే, మీ సినిమా రోల్ లుక్ ఇదండి అన్న. అయ్యో ఆ తర్వాత ఆయన ఏమైంది, లైట్ పోయిందా? ఆయన ఆ రోజు ఒక 10 సార్లు అండి నేను అయ్యో ఏం పర్లేదండి, అసలు నేను సడన్గా ఇలా ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా గుర్తుపెట్టదండి అన్న. ఆయన ఆ రోజు ఒక 10 సార్లు అండి. నేను సైలెంట్గా ఆయన ఉన్నానని తెలియక నేను కూర్చుంటా. సైలెంట్గా వెనకాల నుంచి ఏమనుకోకండి నేను గుర్తుపెట్టలేదు. అయ్యో సార్ ఏం పర్లేదు సార్, నేను ఏం అనుకోలేదు సార్. మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ వస్తారు, మీరేం అనుకోలేదు కదా. అయ్యో సార్ పర్లేదు సార్, మీరేంటి సార్ మీరు సారీ మరి చెప్పొద్దు సార్ అంటే, లేదండి నేను గుర్తుపట్టలేకపోయా ఈ లుక్లో, ఏం పర్లేదండి. అంత స్వీట్ అండి. ఒక 10 సార్లు చెప్పుంటారు ఆ రోజు. అయ్యో ఏం పర్లేదండి. ఆయనతో కాంబినేషన్ డైలాగ్ కన్నా ఇది ఎక్కువ మీకు ఎక్స్పీరియన్స్, అంతే కదా? డైలాగ్స్ ఇక్కడ ఎక్కువ అండి. ఆయన సడన్ గా వెనకాల నుంచి మీరేం అనుకోలేదు కదా సారీ అండి అంటారు. సార్ నేను ఏం అనుకోలేదు సార్, మీరు వదిలేండి సార్, సారీ చెప్పొద్దు సార్ మళ్ళీ అంటారు. సో ఈజ్ టూ స్వీట్ అండి, రియలీ